హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియో మీకు నా బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమవుతుంది కదా, కుర్తీ సెట్స్ కలెక్షన్ అనమాట. నాకున్న అన్ని కుర్తీ సెట్స్ అయితే ఇక్కడ ఏం చూపించట్లేదు. కొన్ని ఆల్రెడీ నేను కుర్తీ సెట్స్ హాల్స్ చేశాను, సో వాటిలో చూపించాను. సో వాటిలో ఏవైతే చూపించలేదో అవి మాత్రమే ఇక్కడ పెట్టాను. ఈచ్ వన్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇది ఫస్ట్ వన్, మంచి డార్క్ కలర్ లో ఉందన్నమాట, వాయిలెట్ షేడ్. సో దీనికి ఇక్కడ నెక్ వీలో వచ్చింది కదా, ఇది దీనికి ప్లస్ ఇక్కడ లైక్ ఇప్పుడు శారీస్ కి వేసుకుంటున్నారు కదా కట్ వర్క్ బార్డర్, అలాంటి బార్డర్ వచ్చింది అనమాట. సో దీని వల్లనే లుక్ ఉంటుంది అని అనిపించి పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కి కూడా ఇది 3/4 స్లీవ్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చిన్న లైక్ గోటా పట్టి అంటారు కదా, అది లేస్ ఉందన్నమాట హ్యాండ్స్ కి 2 sides కి. అండ్ డ్రెస్ మొత్తం ప్రింట్ లాగా వచ్చింది అనమాట, గోల్డ్ కలర్ ప్రింట్. ఫ్రంట్ బ్యాక్ మొత్తం అలానే ఉంది. అండ్ ఈ టాప్ కి ఇక్కడ బ్యాక్ కంప్లీట్ ఓపెన్ ఉంది. ఇది ఇలాగే వేసుకోవాలని కాదు, బట్ నాకు ఈ మోడల్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. దీనికి జిప్ పెట్టేస్తే సరిపోతుంది. ఒక ఇట్లా బటన్స్ కానీ జిప్ కానీ టైలర్ దగ్గర పెట్టి చేసుకుంటే బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదని చెప్పి పర్చేస్ చేశాను ఇది. అండ్ దీనికి సేమ్ కలర్ బాటమ్ వచ్చింది, ఎలాస్టిక్ అనమాట ఈ బాటమ్. చాలా సాఫ్ట్గా ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. ఇది దుపట్టా. దుపట్టానే మెయిన్ హైలైట్ దీనికి. కొంచెం మల్టీ కలర్లో దానికి కాంట్రాస్ట్ ఇచ్చాడు కాబట్టి దీని వల్లనే లుక్ ఉంటుంది. ఇలా వచ్చిందనమాట దుపట్టా. ఇది ఫస్ట్ వన్. ఇది నేను మింత్రాలో పర్చేస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. ఇది సెకండ్ వన్. ఇది కొంచెం గ్రీన్ షేడ్లో ఉంది లుక్. కలర్ అయితే గ్రీన్ షేడ్. ఇది కూడా నేను మింత్రాలోనే ఆర్డర్ చేశాను అనుకుంటా, నేను ఒకసారి చెక్ చేసి మీకు లింక్ ఇస్తాను. ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది అనమాట. ఇలా నెక్కి ఇలా వచ్చింది. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ అక్కడక్కడ అవి కుందన్స్ లైక్ చమ్కీస్ ఉంటాయి కదా, వాటి డిజైన్. అండ్ ఇక్కడ కొంచెం గ్రీన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ అక్కడక్కడ బూటీస్ లాగా కూడా ఇచ్చాడు అనమాట, గోల్డ్ కలర్ బూటీస్. సో ఈ టాప్ మొత్తం అలాగే బూటీస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్గా ఉంది. అండ్ స్లీవ్స్ చూసుకుంటే 3/4 స్లీవ్స్. అండ్ ఇక్కడ కింద కూడా ఇది లేస్ స్టిచ్ చేశాడు, చిన్న గోల్డ్ కలర్ లేస్. 2 sides కి ఇలా ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ది. సో ఇదైతే కొంచెం సింపుల్ గానే ఉంది, బట్ వేసుకుంటే అయితే లుక్ చాలా బాగుంటుంది. అండ్ బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ బాటమ్. దీనికి ఎలాస్టికే ఉంది. క్లాత్ అయితే అసలు చాలా బాగుంది. క్వాలిటీ అయితే మింత్రాలో అసలు ఎప్పుడు ఆర్డర్ చేసినా కూడా బాగానే వస్తాయి. అండ్ బాటమ్కి కూడా ఇలా కింద లేస్ ఇచ్చాడనమాట 2 sides. సో దీనివల్ల బాటమ్కి కూడా మంచి లుక్ ఉంటుంది. ఇలా ఉంది బాటమ్కి. అండ్ దుపట్టా, దుపట్టా వచ్చేసి ఆర్గన్జా దుపట్టా ఇచ్చాడు. దీనికి విత్ కొంచెం తక్కువనే ఉంది, బట్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. తక్కువ విత్ ఉన్నా కూడా ఆర్గన్జా కాబట్టి కొంచెం ఎక్కువ విత్ ఉంటే జారిపోతున్నట్టు ఉంటుంది అది, అందుకే తక్కువ విత్ ఇచ్చినా కూడా బాగుంది. అండ్ 4 sides దీనికి ఇప్పుడు లైక్ ప్యాంట్కి కానీ హ్యాండ్స్కి కానీ ఏ లేస్ అయితే స్టిచ్ చేశాడో అదే ఉందన్నమాట. 4 sidesకి మంచిగా కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ బార్డర్స్కి ఇలా ఉండడం వల్ల లుక్ బాగుంది. మంచి పీచ్ కలర్లో ఉంది. ఇది థర్డ్ వన్, మంచి బ్రైట్ కలర్ పింక్ కలర్. దీనికి కూడా వీ నెక్ ఉంది. అండ్ వర్క్ అయితే లైక్ వైట్ కలర్ పూసాలు, గోల్డ్ కలర్ పూసాలు ఉన్నాయి. చాలా నీట్గా ఉంది. క్లాత్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు ఇట్లా ముట్టుకుంటే చాలా సాఫ్ట్ ఉంది. ఇది వాష్ చేసినా కూడా అసలు ఏం పాడవకుండా నీట్గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా 3/4 స్లీవ్స్. ఇక్కడ స్లీవ్స్కి కూడా ఇలా ఉందన్నమాట డిజైన్. అండ్ ఇదంతా చమ్కీస్ కుందన్స్ వర్క్ ఉంది హ్యాండ్స్కి. ఇలా వేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా, లుక్ ఇలా బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి 2 sidesకి అలా ఉంది. అండ్ ఈ టాప్ మొత్తం కూడా అక్కడక్కడ బూటీస్ లాగా వచ్చాయి. ఇవి బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంది యాజ్ యూజువల్.
అండ్ చెప్పలేదు కదా, ఈ డ్రెస్ నేను మాంగళ్యాలో పర్చేస్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా మాంగళ్య వెళ్ళినప్పుడు చాలా కుర్తీ సెట్స్ ఉన్నాయి అక్కడ. 800 నుంచి స్టార్టింగ్ అనుకుంటా, 800 బిలో కూడా ఉన్నాయి కానీ వాటికి దుపట్టాస్ లేవు. వీటికి క్లాత్ అయితే చాలా బాగుంది. 800, 1000, 1100, 1500 వరకు ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది అనమాట, క్లాత్ క్వాలిటీ ప్రతి ఒక్కటి. అందుకే నేను ఇవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కుదిరితే ఒకసారి మాంగళ్య వెళ్ళి చెక్ చేయండి. చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది అక్కడ. అండ్ ఇది బాటమ్కి ఎలాస్టిక్ ఉంది అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇలా నాడలు ఇచ్చాడు. సో మనకు టై చేసుకోవచ్చు, ఎంత అంటే అంత ఎక్స్పాండ్ అవుతుంది కూడా సైజ్ వైజ్ చెక్ చేసుకుంటే. అండ్ ప్లెయిన్ ఇచ్చాడు. ఇది కరెక్ట్ యాంకిల్ లెంత్ ఉందన్నమాట, వేసుకుంటే కిందకేం ఇరుక్కోకుండా అలా ఏం లేదు, నీట్గా యాంకిల్ లెంత్ ఇచ్చాడు. అండ్ దీనికి దుపట్టా మంచిగా ప్రింటెడ్ విత్ లేస్ ఉంది. సో అందుకే లుక్ చాలా బాగుంటుంది అనిపించింది, చూస్ చేసుకున్నాను నేను. కలర్ బ్రైట్గా ఉంది, ప్లస్ దుపట్టా కూడా కొంచెం వర్క్ వచ్చింది. 1250 పడింది. ఇలా దుపట్టాస్కి ఏమైనా వర్క్ లాగా వచ్చి లేస్ ఇలాంటివి వస్తే 1000 అబోవ్ ఉన్నాయి, లేదా సింపుల్గా దుపట్టా ఉంటే 1000 బిలో ఉన్నాయి. క్లాత్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట. సింపుల్ దుపట్టాస్కి 1000, ఇలా దుపట్టాస్ కొంచెం గ్రాండ్గా హైలైట్ వచ్చిన వాటికి 1000 అబోవ్ ప్రైస్ ఉంది. అండ్ క్లాత్ అయితే సేమ్, ఇంకా టాప్ అండ్ బాటమ్ది సేమ్. జస్ట్ దుపట్టా కోసం ఆ ఎక్స్ట్రా ఇంకా 200, 250 సంథింగ్ ఆ ఎక్స్ట్రా మాత్రం దానికి పే చేస్తాము. బట్ ఇట్స్ వర్త్ అనిపించింది అనమాట. దుపట్టాకి ఇట్లా మంచిగా వస్తే లుక్ కూడా బాగుంటుంది కదా, అందుకే ఇది చూస్ చేసుకున్నాను. ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా అంబ్రెల్లా కట్. ఇందులో కొన్ని స్ట్రైట్ కట్, కొన్ని అంబ్రెల్లా కట్ అన్నీ కంబైండ్ ఉన్నాయి. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది తక్కువ ప్రైసే పడింది నాకు, 700 ఏమో పడింది 3 పీస్ సెట్కి. ఈ టాప్ అంటే మొత్తం ప్లెయిన్గానే ఉంది, బట్ ప్రింట్ ఉందన్నమాట, ఇక్కడ డిజైన్ ఉంది కదా ఇది. అండ్ మెయిన్గా అయితే ఈ కలర్ కోసం తీసుకున్నాను. నాకు ఈ కలర్లో అసలు కుర్తీస్ లేవు, సో కలర్ బాగా అనిపించి తీసుకున్నాను. దీనికి కూడా వీనెక్కే ఉంది, నెక్కి లేస్ స్టిచ్ చేశారనమాట, దీనివల్ల లుక్ బాగుంది. అండ్ సేమ్ లేస్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇచ్చాడు, 3/4 స్లీవ్స్. ఇంకా ఈ టాప్ మొత్తం ఇలాగే ప్రింటెడ్ లాగా ఉంది. మెయిన్గా అయితే కలర్ అండ్ దుపట్టా కోసం చూసాను. మీకు దుపట్టా ఇంకా బాటమ్ చూపిస్తాను. యా, ఇది బాటమ్. సేమ్ టాప్కి ఎలా ఉందో అలాగే ప్రింట్ వచ్చి ఉంది బాటమ్ కూడా. స్ట్రెచబుల్ క్లాత్, ఎలాస్టిక్ ఉంది, మంచిగా స్ట్రెచ్ అవుతుంది. అండ్ ప్యూర్ కాటన్ అనమాట. ఇది వేసుకుంటే కరెక్ట్గా యాంకిల్ లెంత్ వరకు ఉంది, కిందకేం వెళ్ళిపోదు, మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. అండ్ ఇది దుపట్టా వచ్చేసి కాటన్ ఇచ్చాడు, మంచి లుక్ ఉంటుంది అనమాట ఈ దుపట్టా వాళ్ళ డ్రెస్కి. డ్రెస్ ప్లెయిన్గా ఉన్నా కూడా, ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఏం లేదు, దానికి కూడా మంచిగా ప్రింటెడ్ వచ్చింది ఫ్లవర్స్ది. బట్ ఇంకా సేమ్ దీనికి ఎలా ప్రింటెడ్ అయితే ఫ్లవర్స్ది వచ్చిందో అదే ప్రింటెడ్, బట్ కొంచెం కలర్ఫుల్గా ఇచ్చాడు అనమాట దుపట్టాకి. ఈ దుపట్టానే చాలా బాగా అనిపించింది, లైక్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లుక్. ఇది నెక్స్ట్ వన్. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది అనమాట. నాకు చిన్నప్పుడు ఒక డ్రెస్ ఉండేది ఈ కాంబినేషన్లో, మా మామ హల్దీకి తీసుకున్నాను. బట్ మా మామ హల్దీకి తీసుకున్నాను, మళ్ళీ ఆ తర్వాత 2 డేస్కి ఈ కలర్లో తీసుకున్నాను. షాప్లో చూసినప్పుడు నాకు ఆ డ్రెస్సే గుర్తొచ్చింది, చాలా బాగుండేది అది కూడా, బట్ ఇప్పుడు రాదు కదా, అందుకే మళ్ళీ సేమ్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ దీనికి నార్మల్ రౌండ్ నెక్కే, బట్ నాకు మెయిన్గా ఈ డిజైన్ నచ్చింది. దీంట్లో థ్రెడ్ వర్క్ ఉంది అనమాట, థ్రెడ్ వర్క్, వైట్ పూసాలు ఉన్నాయి, గోల్డ్ పూసాలు ఉన్నాయి. ఇదంతా కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇవన్నిటికీ సేమ్ కలర్ టాప్ అండ్ బాటమ్ ఉంది, బట్ దీనికి బాటమ్ బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ వర్క్ రావడం వల్ల బ్లూ కలర్ బాటమ్ వేస్తే మంచి లుక్ ఉంటుంది అనిపించి ఇది చూస్ చేసుకున్నాను. అండ్ ఈ కాంబినేషన్స్ కూడా నాకు లేవు. ఈ టాప్ మొత్తం అక్కడక్కడ ఇలా వైట్ పర్ల్స్ వచ్చాయన్నమాట, బ్యాక్ సైడ్ ఏం రాలేదు, ప్లెయిన్ ఉంది. బట్ క్లాత్ అయితే చాలా బాగుంది, కొంచెం షైనీగా కూడా ఉంది. అండ్ ఇది కూడా నేను మాంగళ్యాలో తీసుకున్నాను, దీని ప్రైస్ 1000 రూపీస్ పడింది. ఇది బాటమ్, కాంట్రాస్ట్ కలర్ వచ్చింది బాటమ్, ఎలాస్టిక్, మంచి కంఫర్టబుల్గా ఉంది. బాటమ్ కూడా మంచిగా షైనింగ్ ఉందన్నమాట. ఇది దుపట్టా.
దుపట్టా కూడా మరీ ప్లెయిన్ ఏం రాలేదు, మంచిగా సిల్వర్ కలర్ లైన్స్ తో వచ్చింది. వేసుకుంటే లుక్ చాలా బాగుంది. నేనైతే చాలా సార్లు అసలు కుర్తీ సెట్స్ చూస్ చేసుకునేటప్పుడు చున్నీయే మెయిన్ గా చూస్తానన్నమాట. చున్నీ బాగుంటే సెట్ కొంచెం ఓకే యావరేజ్ ఉన్నా కూడా బాగా కనిపిస్తుంది. ఇలా నాలా ఎంతమంది ఉన్నారు కుర్తీ సెట్స్ కానీ ఏదైనా చుడిదార్స్ కానీ పంజాబీ డ్రెస్సెస్ కానీ పర్చేస్ చేసేటప్పుడు చున్నీ సరిగ్గా చూసుకొని చున్నీ బాగుంటేనే కొనేవాళ్ళు. నేనైతే ఆ కేటగిరీ అనమాట. అలా ఇంకెవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం నాలాగా ఇంకెంతమంది ఉన్నారు అని. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఇది వైట్ కలర్లో ఉంది. దీనికి మెయిన్గా నాకు ఇది నెక్ దగ్గర ప్యాటర్న్ కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట. లైక్ థ్రెడ్తో వర్క్ లాగా వచ్చింది, అక్కడక్కడ గోల్డ్ కలర్ పూసాలు కూడా ఉన్నాయి. ప్లెయిన్ లైక్ క్రీమ్ కలర్లో ఇది వేసుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది అనిపించి తీసుకున్నాను. ఈ డ్రెస్ నేను ఏజియోలో తీసుకున్నాను, చాలా డేస్ అయింది లేదు తీసుకొని. దీనికి జస్ట్ పైపింగ్ ఉందన్నమాట, నెక్ కానీ హ్యాండ్స్కి కానీ పీచ్ కలర్ పైపింగ్ ఉంది. బికాస్ దుపట్టా పీచ్ కలర్లో ఇచ్చాడు. మిగతా అంతా ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఏం కాదు, ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి అన్నీ. టాప్ మొత్తం అలాగే ఉంది. బాటమ్ కూడా సేమ్ కలర్ క్రీమ్ కలర్లోనే ఉంది, అలాగే లైన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ సేమ్ ఇప్పుడు టాప్కి ఎలా అయితే పైపింగ్ ఇచ్చాడో బాటమ్ కూడా అలాగే ఇచ్చాడు. ఈ దుపట్టా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో ఇచ్చాడు, మంచిగా అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈ దుపట్టా నేను వేరే డ్రెస్సెస్ కూడా పేరప్ చేశాను చాలా సార్లు. అండ్ ఇలా బార్డర్ లాగా ఇచ్చాడు అనమాట, గోల్డ్ కలర్ బార్డర్. ఈ దుపట్టా కూడా నాకు చాలా ఇష్టము. లాస్ట్ వన్. ఇది తీసుకొని కూడా చాలా డేస్ అయింది. మంచి లావెండర్ కలర్లో ఉంది. వీ నెక్ లావెండర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ దీనికి మొత్తం అక్కడక్కడ బూటీస్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా గోటాపట్టి లేస్తో స్టిచ్ చేశాడు 2 సైడ్స్కి. 3/4 స్లీవ్స్. ఇలా హ్యాండ్స్కి ఇది వచ్చినప్పుడు లైక్ ఏదైనా అట్లీస్ట్ చిన్నగా ఏదైనా ప్రింటో లేకపోతే ఏదైనా లేసో ఇస్తే హ్యాండ్స్ దగ్గర లుక్ చాలా బాగుంటుంది ప్లెయిన్ ఉన్న వాటికన్నా. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్, మోస్ట్ ఆఫ్ ద టాప్స్ అన్నిటికీ బ్యాక్ సైడ్ ప్లెయినే ఉంది. బాటమ్కి బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దీనికి ఇలా ప్యాంట్ కూడా ఇలా సైడ్ కట్స్ ఇచ్చాడనమాట, కింద చిన్నగా. లుక్ బాగుంటుంది వేసుకుంటే, ఇది ఒక డిఫరెంట్ లుక్. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది. ఇది దుపట్టా. దుపట్టా కూడా సేమ్ కలర్లో ఉంది. ఈ ఒకదానికి సేమ్ కలర్ దుపట్టా ఉంది, మిగతా అన్నిటికీ కాంట్రాస్టే తీసుకున్నాను. అండ్ ఇలా బార్డర్స్కి కట్ వర్క్ లాగా ఇచ్చి జస్ట్ సిల్వర్ లైనింగ్ ఇచ్చాడనమాట. ఇలా ఉంది లుక్ చూస్తే. ఇదే అనమాట నా కుర్తీ సెట్స్ కలెక్షన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఖచ్చితంగా. ఎవరికైనా కావాలంటే చెక్ చేసి పర్చేస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.